నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ। ప్రశాంతంగా భద్రాచలం బంద్ జరుగుతోంది। దేశవ్యాప్త గ్రామీణ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వటంతో భద్రాచలంలోని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు। తెల్లవారుజాము నుంచే రాస్తారోకో చేసి ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటకు రానియకుండా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు। కంట్రీ వైజ్గా 90 సంఘాల ట్రేడ్ యూనియన్లు ఈరోజు ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి। రైతులకి 13 హామీలు ఇచ్చి దాంట్లో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగించే 10 అమలు చేసి మేజర్గా రైతులకి మేలు జరిగేటటువంటి అంశాలపైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేనవేషాలు లెక్కిస్తూ రైతులకు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి హామీలని విస్మరించి కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకే తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరానటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారన్న సంగతి గ్రహించి ఇప్పటికైనా సరే ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబడుతున్నటువంటి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిలబడి ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మీరు ఏ కుట్రతోనైతే కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు రానున్న రోజుల్లో వాటిని మొత్తాన్ని కూడా వచ్చేటటువంటి ఇండియా కూటమి ఖచ్చితంగా వాటిని రాబట్టి మీ కుట్రల్ని బహిర్గతం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా రైతులకి గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది। పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది। ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది। కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది। దాంతో పాటు ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని 4 కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తిపెట్టి ఈ దేశంలో కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు। అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది। నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి। కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు। కాబట్టి దీని వ్యతిరేకంగా ఈ రోజు భారత బంద్ నిర్వహించబడతా ఉంది। ఈ బంద్లో అఖిలపక్ష పార్టీలన్నీ కూడా పాల్గొంటా ఉన్నాయి।